నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేడు అంబేద్కర్ కాల పట్టికను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఏపీపీఎస్ సభ్యులు జీవి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆవిష్కరణ సందర్భంగా ఇది ఈరోజు నిర్ణయించడం జరిగింది. మా కొమ్ము భాస్కర్, మా మిత్రుడు, అడ్వైజరీ మెంబర్ ఎస్కే యూనివర్సిటీ. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రిజిస్టర్ గారికి, ప్రముఖ న్యాయవాది కృష్ణమూర్తి గారికి, తర్వాత డిప్యూటీ డిపో మేనేజర్ గారికి హరిమోహన్ గారికి, మా మిత్రుడు సర్పంచ్ గారికి, ఇతర మిత్రులకి, ఉద్యోగస్తులకు అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ మహనీయుడిని ప్రపంచంలో ఒక ఉత్కృష్టమైన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగాన్ని కొన్ని వందల సంవత్సరాల ముందుకు చూసి ఎలా ఉండాలి రాజ్యాంగం, భారతదేశం ఏ విధంగా ఉండాలి, దశ దిశ వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన క్యాలెండర్ని ఈరోజు నేను ఆవిష్కరించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ పట్టణం గర్వించదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మొదటి వ్యక్తి జీవి సుధాకర్ రెడ్డి గారు, మరి ఏపీపీఎస్సీ పాలకవర్గ సభ్యులు. ఇంకొకరు కొమ్ము కుటుంబం నుంచి ఆణిముత్యం విజయభాస్కర్ గారు. కొమ్ము కుటుంబ సభ్యులు అంటేనే కదిరిపట్టణంలో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ నాన్న కొమ్ము వీరప్ప గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా కదిరి పట్టణానికి ఎంతో విలువైన సేవలు అందించారు. వాళ్ళ పెద్ద కుమారుడు రామకృష్ణ గారు కూడా మాకు సుపరిచితులే. ఆయన కూడా సమాజ సేవలో అగ్రగణ్యంగా ఈ కదిరి పట్టణానికి చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశారన్నమాట. వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచంలో అందరి తలమానికంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి క్యాలెండర్ను విడుదల చేయడము నిజంగా గర్వించదగ్గ విషయము. ఆయనను ఎవరు మర్చిపోకూడదు. మరి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ తరపున నన్ను పిలిచినందుకు కొమ్ము విజయభాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ సుధాకర్ రెడ్డి గారికి, ఏపీపీఎస్సీ మెంబర్ గారు, తర్వాత లాయర్ గారు, మా ఈసీ మెంబరు కొమ్ము విజయభాస్కర్ గారికి, సర్పంచ్ గారికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అహింసవాది. ప్రపంచంలోనే జీసస్ క్రైస్ట్ను చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. ఆ జీసస్ క్రైస్ట్ను పాత్రలుగిన మనం కనుక నడుస్తే ప్రపంచము శాంతిముఖంగా పోతుందని తెలియజేస్తున్నాను. అదే రోజున అంటే క్రిస్మస్ రోజున మన శ్రీ కొమ్ము విజయభాస్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున
క్యాలెండర్ విడుదల చేయడము నాకు చాలా సంతోషం. ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం. తర్వాత నేను రిజర్వేషన్ వర్గాల అందరికీ ఒకే విషయం చెప్తా ఉంటాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో అనేక రకమైన ఇబ్బందులు పడి ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకొని మన భారత రాజ్యాంగం రాసినాడు. ఇప్పుడున్న రిజర్వేషన్ వర్గాల వారు ఎవరైనా కావచ్చు, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న ఆధ్వర్యంలో కానీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అనేక రకమైన మనకు ఫెసిలిటీస్ ఇస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకుంటే మనం చాలా ముందుగా ఉన్నాం. మనకి ఏం అంటరాంతనం లేదు, ఫెసిలిటీస్ మాత్రం బ్రహ్మాండం కల్పిస్తుంది గవర్నమెంట్. కాబట్టి మనకు బాబాసాహెబ్ అంబేద్కరే ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ను చూసుకొని మనమందరం బాగా కష్టపడి చదివి మనం అంతమంది లేకపోయినా కూడా ఆయనలో 100 వంతన్న ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొమ్ము భాస్కర్ గారు. మంచి రోజు అంటే యేసు ప్రభువు తన ప్రవక్తన, తన సూచనలతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా మేలు చేసినటువంటి వ్యక్తి. ఆ మంచి దినం రోజున మన భారతదేశంలో యుగపురుషుడు, ఏకైక భారత రాజ్యాంగ వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి క్యాలెండర్ను ఓపెన్ చేస్తున్నాం. మరి దీని కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా సర్వీస్ కమిషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అనంతపురం నుంచి ఇచ్చేసినటువంటి రిజిస్ట్రార్ మా లక్ష్మయ్య గారికి, మన ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ హరిమోహన్ గారికి కూడా ఫస్ట్గా, మా అన్న సివి కృష్ణమూర్తి గారికి, సర్పంచులైనటువంటి ఉత్తన్న గారికి, వారి భార్య గారికి, మా కొండకమల సర్పంచ్ అయినటువంటి రమణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఏకైక సామాజిక సాధికారత సాధించినాము అంటే ఆ కార్యక్రమంలో ముందున్న వ్యక్తి మన భారతదేశంలో డాక్టర్ మన రాజశేఖర్ గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపజేసి మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికి కూడా సామాజిక సాధక ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.